పత్తికొండలో రాష్ట్ర ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు సుప్రీంకోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని పత్తికొండ డివిజన్లో ఎంఆర్పీఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కోర్టు సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ చేపట్టి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేపట్టడమైనది. 3 దశాబ్దాల కాలంగా మాదిగలు విద్య, వైద్యం, మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా సుదీర్ఘంగా పోరాటాలు చేపట్టారు మంద కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో. ఈరోజు రాష్ట్రంలో మాదిగలు పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చదివిన వ్యక్తులు ఉపాధి హామీ కూలీలుగా, వలస కూలీలుగా మారిపోతూ ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలను ఒకే సామాజిక వర్గం అనుభవిస్తూ వారే సంపన్నులవుతూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఒకే సామాజిక వర్గము అభివృద్ధి చెందుతూ మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ కులాలు అందకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా మాదిగలందరూ చైతన్యవంతులు చేసి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని చెప్పి 1994 నుంచి ఈరోజు 2024 దాకా ఉద్యమం చేపట్టారు. ఎంతోమంది ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇది అమలయ్యే అంశం కాదు. మరి సుప్రీంకోర్టులో 2000 నుంచి 2004 దాకా గౌరవ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు అందించారు. ఆ 4 సంవత్సరాల వ్యవధిలో మరి మాదిగలు 25,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే దాని తదనంతరం ఎక్కడ కూడా మరి సుప్రీంకోర్టుపై ఈవి చిన్నయ్య గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును రద్దు చేయించారు. తర్వాత మాదిగలకు విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమ, పరిశ్రమ, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతూ నిత్యం గ్రామాల్లో కుల వ్యవస్థ అంటరానితనానికి గురవుతూ దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు, అత్యాచారాలకు, మానభంగాలకు గురవుతూ అభివృద్ధికి నోచుకోక వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నారు. మా జాతి ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు తీర్పు అని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని చెప్పి మాదిగలంతా ఐకమత్యంతో రాస్తారోకోలు, వంట వార్పులు, మరి నిరసనలు, ర్యాలీలు చేపట్టి కోర్టులకు పోయి కలెక్టరేట్లు ముట్టడించి, అసెంబ్లీ ముట్టడించి, పార్లమెంట్లు ముట్టడించి నిరసనలు తెలిపారు. మరి ఎక్కడ కూడా మాదిగలకు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న తరుణంలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారు, నరేంద్ర మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని మందకృష్ణ మాదిగ గారు ఉద్యమంలో ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మరి ఏకపక్షంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిపించి ఉద్యమం చేపట్టి ఈరోజు గౌరవ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు మరి జస్టిస్ సుందరసూడ్ ఆధ్వర్యంలో 7 జడ్జీల ఆధ్వర్యంలో మరి 6 మంది న్యాయమూర్తులు ఏకపక్షంగా వెనకబడిన మాదిగలు వెనకబడి ఉన్నారు, వివక్షతకు గురవుతున్నారు, అభివృద్ధి లేదు, అంటరానితనం ఉంది, విద్య ఉన్నా కూడా ఉపాధి లేదు, మరి పీజీలు, పిహెచ్డీలు తగిన వాళ్ళకు కూడా ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవని చెప్పి ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి తీర్మానం చేసి పంపింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపి ఉద్యోగ నోటిఫికేషన్లో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మాది ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, మాజీ ఉప ప్రధాని వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మందాకృష్ణ మాదిగ గారికి, మరి ముంగా సంజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు టీఎం రమేష్, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.